నా దృష్టిలో ఈ 3 రకాల మైండ్ సెట్స్ కలిగి ఉన్న వ్యక్తులు ఎప్పటికీ ఇంగ్లీష్ నేర్చుకోలేరు, ఇంప్రూవ్ చేసుకోలేరు. అదేవిధంగా ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి ఉత్సాహం చూపించరు అని నా అభిప్రాయం. మొదటి రకం వ్యక్తులు ఎలా ఆలోచిస్తారంటే, ఇప్పటికే సగం జీవితం అయిపోయింది, ఇంకా ఏదైనా కొత్తగా నేర్చుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉంటుందిలే అని బద్దకించేవాళ్ళు. రెండో రకం వ్యక్తులు, నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను, అన్ని సంవత్సరాల్లో రానిది ఇప్పుడు మొదలు పెడితే ఈ కొద్ది రోజుల్లో వచ్చేస్తుందా అని నెగిటివ్గా ఆలోచించేవాళ్ళు. మూడో రకం వ్యక్తులు, నాకు కొంత ఇంగ్లీష్ వచ్చు, సరిపోతుంది, ఐ కెన్ మేనేజ్ విత్ దిస్ అని కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు. ఇలా 3 రకాల మైండ్ సెట్ కలిగి ఉన్న వ్యక్తులు ఎప్పటికీ ఇంగ్లీష్ నేర్చుకోలేరు, ఇంప్రూవ్ చేసుకోలేరు. అదేవిధంగా ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి ఉత్సాహం చూపించరు అని నా అభిప్రాయం. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? Let me know in the comment box. Thank you.